ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత సుప్రీంకోర్టులో తాను వేసిన రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడానికి సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఆమె విత్డ్రా చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయడంతో రిట్ పిటిషన్పై విచారణ అవసరం లేదని, అందుకే పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లు కవిత తరపున లాయర్ విక్రమ్ చౌదరి తెలిపారు. పిటిషన్ విత్డ్రా చేసేందుకు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ధర్మాసనం పర్మిషన్ ఇచ్చింది. ఈడీ జారీ చేసిన సమ్మన్లను సవాలు చేస్తూ గతేడాది మార్చి 14న ఎమ్మెల్సీ కవిత సుప్రీంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత సుప్రీంకోర్టులో తాను వేసిన రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఆమె విత్డ్రా చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయడంతో రిట్ పిటిషన్పై విచారణ అవసరం లేదని, అందుకే పిటిషన్ను వెనక్కి తీసుకున్నట్లు కవిత తరపు లాయర్ విక్రమ్ చౌదరి తెలిపారు. పిటిషన్ విత్డ్రా చేసుకునేందుకు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ధర్మాసనం పర్మిషన్ ఇచ్చింది. ఈడీ జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ గతేడాది మార్చి 14న ఎమ్మెల్సీ కవిత సుప్రీంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.